పెన్షన్ వస్తుందా? వస్తున్నది. ఎన్ని వేలు వస్తుంది? 2000. ఎన్ని వేలు ఇస్తున్నది కాంగ్రెస్ సర్కార్ అధికారం? 4000 ఇస్తామన్నారు, 6000 ఇస్తామన్నారు. అవి లేవు ఇవి లేవు, ఇచ్చుడు లేదు తెచ్చుడు లేదు అన్నట్టు ఉన్నది. అంతే, ఇంకేం ఏదైనా పని పేలున్నది. రేవంత్ రెడ్డి చెప్పిన హామీలు ఏమీ లేవు. 6 గ్యారంటీలు కూడా ఏది కరెంట్లు ఏం 2 ఉన్నాయి. ఒకటి బస్సు, ఒకటి మొన్న కరెంట్ ఏమో 2 ఉన్నట్టున్నాయి. అన్ని ఫెయిల్ ఉన్నాయి. చెయ్యలేడు కూడా, ఆయన చెయ్యడు, ఆయనతోటి కాదు, ఓడిచిపోయింది. ఆయనది అది సంవత్సరమే అవుతున్నది, ఇంకేం చేస్తాడు ఆయన? ఆయనతో కాలేదు ఇక. చూడొచ్చు మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? 10 నెలలు మరి ఉల్టా పల్టా అవుతారు, ఇంకేమవుతారు? ఈయన ఎంత పొడవు చేస్తాడు అనుకున్నారు లోకము, ఉల్టా పల్టా అయ్యారు. ఇప్పుడు తెలుస్తున్నారు వాళ్ళకు 2500 జీతం ఆడవిళ్ళకి ఇస్తాను. అవి లేవు ఇవి లేవు ఏవీ లేవు, ఆయనతోటి ఏమి కాదు, గొడిచిపోయి చెయ్యలేడు ఇక, ఆయన చెయ్యడు. మరి ఇప్పుడు వచ్చేది గ్రామ పంచాయతీ ఎన్నికలు కదా, మరి దాని ప్రభావం ఎట్లుండబోతుంది? ఎట్లుంటుంది? ఉల్టపల్ట అవుతారు. ఇప్పుడు పని చేయకొచ్చిండు, రేపు ఇంకా చేస్తాడానికి గ్యారంటీ ఏమన్నది? ఎవరి మనసు ఏమదో రమ్మని చెప్పండి కూడా మీరు సిద్ధం. ఆగురాబాయ్, ఎందుకు ఆత్రపడతావు రాబాయ్? ఇప్పుడు ఈ పని వరుసలు చేస్తేనే ముందుకు సర్పంచులు వస్తారు. వాళ్ళకే ముఖం లేదు. ఇప్పుడు సర్పంచులు వాడే ఓట్లు అడుగుదామంటే వాళ్ళకే అవకాశం లేదు. ఏం చేస్తలేడు, మనము ఎట్లా అడుగుదాం రాబాయ్ అని. ఎవడన్నా అవుతారేమీగా, ఊరిని బట్టి ఉంటుంది, మనిషిని బట్టి ఉంటుంది. అంతేనా? అంతే కదా, మనిషిని బట్టేనా? మనిషిని పార్టీకి సంబంధం ఉండదా? ఉంటుందా? ఏముంటుంది, మనిషిని బట్టి కూడా ఉంటుంది. మనిషి మంచోడు కావాలి. ఇదే పాల్పట్టుల టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కాంగ్రెస్ సర్పంచ్ గెలిచేయండు. మరి అప్పుడు 5 ఏళ్ళు. ఇప్పుడు కూడా ఎవరిని మనసులేమోది, ఎవరిని మనసులేమోదు చెప్పలేము. మనిషిని బట్టి ఇటువంటి వాళ్ళు ఉంటే మా సర్పంచ్ మాటికం చేసిన మారేస్తారు. ఇట్లా ఉంటుంది కథ. సో ఇది పరిస్థితి. గ్రామాలలోకి వచ్చి చూస్తే సీఎం గారు మీకు తెలిసిపోతుంది. అంటే మీరు ఇచ్చిన ఒక్క 6 గ్యారంటీలలో కూడా ఏ ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఒక మహాలక్ష్మి పథకం తప్ప ఇంకోటి ఏం కూడా కాలేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. మీరు 2 లక్షల రుణమాఫీ అన్నారు. 2 లక్షల రుణమాఫీ కూడా ఇప్పుడు మనకి ఇక్కడ ఈ గ్రామంలో ఉండే సర్పంచ్ కొడుకు కూడా ఒక మాట చెప్పాడు. ఆయన ఏ పార్టీకి సంబంధించిన ఆయన అనేది పక్కకు పెట్టేస్తే, మా ఊళ్ళో 100 మంది తీసుకుంటే 30 మందికి మాత్రమే ఇది రుణమాఫీ జరిగింది, 70 మందికి జరగలేదు అని చెప్తున్నారు. అంటే టోటల్గా మా మండల్ వైజ్కి వచ్చేకల్లా మా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకో కొంతమంది మాట్లాడుతూ యూనివర్సిటీ స్టూడెంట్ మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, ఎందుకు విద్యార్థులతోటే మేము అధికారంలోకి వచ్చినాము, నిరుద్యోగులతో వచ్చినామని చెప్పేసి ఆయన చెప్పి, ఈరోజు మమ్మల్ని అశోక్ నగర్లో కొట్టియడం ఏంటి, గ్రూప్ 1 ఎగ్జామ్ వాయిదేయమంటే ఇంతగానం అరాచకం మా మీద చేయవలసిన అవసరం ఏముంది? ఇక్కడ రైతులను మోసం చేస్తున్నాడు, ఇక్కడ నిరుద్యోగులను మోసం చేస్తున్నాడు, నిరుద్యోగ వృత్తి చేయకుండా మోసం చేస్తున్నాడు, ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. కేవలం అక్కడ గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ నేను అమలు చేస్తూ మళ్ళీ ఇంకా ఇంత హింసించడం ఏంటి అని చెప్పేసి మీకు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ చూస్తే మనం గ్రౌండ్ లెవెలల్లో గ్రామాలల్లో చూస్తే ఎవరు కూడా సాటిస్ఫాక్షన్గా లేరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. ఎందుకంటే అక్కడ ముసలి వాళ్ళకు వృద్ధాప్యం పెన్షన్ ఇస్తామన్నారు. ఆ పెన్షన్లు కూడా కరెక్ట్గా ఇవ్వకుండానే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం ఒకటైతే, మళ్ళీ మీరు ఇస్తున్న హామీ అంటే ఒక 4000 వీళ్ళకి ఇస్తామన్నారు వృద్ధాప్తులకు, మళ్ళీ వికలాంగులకు 6000 ఇస్తామన్నారు. ఏది కూడా ఇంప్లిమెంట్ కాకపోవడంతోనే వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఇస్తున్న 6 గ్యారంటీలలో ఒకటి ఆ మహిళలకు 25,000 స్కూటీ ఇస్తామన్నారు చదువుకున్న అమ్మాయికి, అది ఇవ్వలేరు అని చెప్పేసి చెప్తున్నారు. సో మళ్ళీ కొంతమంది పేరెంట్స్ అయితే ఏకంగా మా పిల్లలకు డిగ్రీలు పీజీలు చేసి ఉన్నారు గ్రామాలలో, వాళ్ళకు జీవన ఉపాధి లేక ఎక్కడనో పోతున్నారు, మినిమం అది నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తలేరు అని చెప్పేసి వాళ్ళు ఒక వాదన. రైతులైతే మేము ఎందుకు ఓటేసినాం బాబు, ఈ కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఇంత దారుణంగా ఉంటుందా, ఇంత అది ఉంటుందా, 15,000 ఎకరాకు రైతు బంధు ఇస్తామని చెప్పేసి అంటేనే మేము వేసినాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే కేసీఆర్ 5,000 ఇస్తామన్నాడు, ఈయన 15,000 ఇస్తామంటే ఎకరాకు ఏదో ఆశపడి సంవత్సరానికి ఎకరాకు 2 దబాలుగా ఇచ్చేటప్పుడు 7,500 ఇస్తే 15,000 అవుతాయి. ఈయన కేసీఆర్ ఇచ్చేది 10,000 అవుతున్నాయి అని చెప్పేసి ఈయనకి నమ్మితే, ఈయన ఇప్పటికి మూడు రైతు బంధువులు మింగేసిండు. ఈయన అధికారంలోకి వచ్చిన నుంచి ఒక రైతు బంధువులు కూడా ఇవ్వడం లేదు, రైతు పంట సాయం కింద కూడా కరెక్ట్ పంటకు కూడా పెట్టుబడి సాయం కింద ఇవ్వడం లేదు, మళ్ళీ అంటే ధర కూడా పెంచడం లేదు అని చెప్పేసి గగ్గులో పెట్టుకుంటున్నారు. ఏది ఏమైనా మీరు రేపు వచ్చేది స్థానిక సంస్థలే, ఆ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాము అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.